మన జీవితంలో ఆ రోజు ఉన్నటువంటి ముఖ దర్శనం ఈరోజు కనబడండి. ఆ రోజు ఉన్నటువంటి ప్రత్యక్షత ఈరోజు కనబడి ఆయన రాసులో అగ్గిరిపరా ఆ దర్శనము నేను అభిదేవుడు అలానే ఊరుకున్నాడా? నాకు తెలిసి యేసు ప్రభు 39 పోరాటాలు ఒకే ఒక్కసారి అనుభవించాడు. తన అపోస్తలుడైన పౌలు ఎన్నిసార్లు తిన్నాడట? 5 మార్లు తిన్నాడట. ఒక దినం ఆయన ఏం చేశాడట? అలా కొట్టి పడేసిపోతే చచ్చిన గొర్రె అనుకుని వెళ్ళిపోతే లేచి అలా చూసుకున్నాడు. ఈ ప్రత్యక్షతలోకి మనం రాలేమంటారా? సాధ్యం కాదంటారా? సాధ్యం కాదంటారా? సాధ్యం. ఆయన తన జీవితంలో ఆ రీతిగా ఆయన చూపిస్తున్నాడు. ఒకవేళ ఈరోజు మన జీవితంలో ఆ ప్రత్యక్షతలోనికి రావాలంటే ప్రభు నీతో మాట్లాడతాడు. ఆ ప్రత్యక్షత నీకు అవసరము అని అనుకుంటే ప్రభు మన మధ్యలో ఉండడానికి ఇష్టపడతాడు. ఈరోజు నీవు ఆయన మాట వినగలగాలి. ఆయన మాటకు నేను చెవియొక్కగలగాలి. ఆయన మాటకు శిరస వహించి ఆయన మాటను కనీసం ఈ 2025వ సంవత్సరంలో మన జీవితంలో అనుసరించడానికి ఇష్టపడుతున్నాం. నా వెనుక రాయబడుతూ వచ్చింది. నేను ఎన్నోసార్లు చూశాను. ఈ కింద ఎక్కువ మన రాయబడిన తర్వాత అక్కడ తామ ఉంది కదా, ఆ తామ కలర్ కూడా చూశాను. ఏ కలర్ ఉంది? మామూలు పిస్తా కలర్లో కనబడుతూ వస్తుంది. అవి కమ్మల తర్వాత అది ఆ పింక్ కలర్లో రావాలి. కానీ ఏ కలర్లో వచ్చింది? అది పిస్తా కలర్లో వచ్చింది. అంతగా నేను ఆ వాక్యం చదువుతూ వచ్చాను. నేను వచ్చి మీ మధ్యన నివాసము చేస్తా. ఒకవేళ ఈరోజు మన జీవితంలో ఇటువంటి దర్శనం నీవు పొందుకోవాలనుకుంటే, ఇటువంటి దర్శనానికి నీవు విధేయత చూపించాలంటే ఆ ప్రభు మనతో ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతూ వస్తాడు. ఆ ప్రభు మన మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మీకు తెలుసా, యేసు ప్రభువు వారికి అసలు అతి ఇష్టమైనటువంటిది ఏంటంటే మనతో ఆయన సహవాసం చేయడానికి. అంతకు మించి వేరే ఏమడగడు. మన డబ్బు అడగడు, మన సంపద అడగడు, మన యొక్క వాల్యుబుల్ ఏం ప్రభు ఒకే ఒకటి అడుగుతాడు. ఎందుకు తెలుసా? ఆయనతో మనం సహవాసం కలిగి ఉన్నాం. అందుకని ఆయన ఏమంటే మీ మధ్యకు నేను వస్తాను. ఎందుకు వస్తానంట? డబ్బు అడుకోవడానికి, గుట్టబో తీసుకోవడానికి. ఎందుకు వస్తానంట? సహవాసం చేయడానికి వస్తాడు. సహవాసం. అయితే నేను చెప్పగలను ఏంటంటే ఆయన మన మధ్యకు ఎలా వస్తాడు, వస్తే మన జీవితం ఎలా మారబోతుంది, వస్తే మనం దాని విధేయత చూపిస్తే మన జీవితం ఎలా ఉంటుంది. మనం దాన్ని చూసినట్టు దూరం చదువుతారా? మత్తయి సువార్త 1వ అధ్యాయం, లేకపోతే లూకా సువార్త మనకు అందరు పరిచయం అయితే వచ్చిన మాట కదా. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది. ఆ తర్వాత మత్తయి సువార్త చూద్దాం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం మనందరికి పరిచయం అయితే వచ్చిన మాట. రాయబడి ఉంది అక్కడ. ఏమనంటే నశించిన దానిని వెతికి రక్షించడం కంట ఏం చేసినంట? మనిషి కుమారుడు ఏం చేసినంట? లోకమునకు వచ్చిన. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం వరకు చదువు. 21వ వచనం. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టారు. చాలా మాకు రాయబడుతూ వచ్చింది. ఏమనంటే నశించిన దానిని వెతికి రక్షించడం అంటే ఏం చేసిండే ప్రభు? లోకమునకు వచ్చెను. అంటే ఈ లోకంలో అప్పటి వరకు ప్రభువు లేడు. ఆయన రావడానికంట ఇష్టపడుతూ వచ్చాడు. ఏం చేయడానికి ఇష్టపడ్డాడంట? ఆయన రావడానికి ఇష్టపడుతూ వచ్చాడంట. ఇక్కడ రాయబడింది ఏ రకంగా వస్తుందంట? ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఎట్లా వచ్చాడంట? రక్షకుడిగా వచ్చాడు. అంతవరకు రక్షణ లేదు. దాదాపు 400 సంవత్సరాలు మనం ఈ భాగంలో చూస్తున్నాం కదా. ఇప్పుడు మీ పరిశుద్ధ గ్రంథంలో కనబడుతుంది. దాదాపు ఈ పేజీకి ఉన్నటువంటి వ్యవధి కాలం 400 సంవత్సరాలు. ఎంత? 400 సంవత్సరాల తర్వాత ప్రభు అంట నశించి పోతున్నటువంటి దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి ఎక్కడికి వచ్చాడని కానీ రాయబడుతుంది. 2వ అధ్యాయం కానీ మనం చూసినట్టు 5వ వచనం రాయబడింది. ఏమంటే యూదా దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇశ్రాయేలు ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చును. యేసు ప్రభు అంటే ఈ లోకానికి రావడానికి గల కారణంలో ఒక కారణము నశించిన దానిని వెతికి రక్షించడానికి. ఎక్కడికి వచ్చాడు? ఆయన భారతదేశానికి వచ్చాడా, లేకపోతే పాకిస్తాన్కి వచ్చాడా, లేదా పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి వచ్చాడా? అక్కడికి రాలేదండి. యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడంట? భూమి మీద ఉన్నటువంటి మధ్య భాగం కేంద్రానికి వచ్చాడంట. యెరూషలేములో ఉన్నటువంటి బెత్లెహేము పట్టణంలో ఉన్నటువంటి బెత్లెహేము గ్రామానికి ఆయన మనిషి కుమారుడు మాంసపు రూపంగా వచ్చాడు. ఆయన అందరికీ కూడా దేవుడు. అందుకని నేను నా మొట్టమొదటి కారు మీద రాశాను. అసలు నా వాక్యం రాయాలంటే నేను కారు నాకు చాలా ఇష్టం ఆ వాక్యం అంటే. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎటువంటి వాడంట? ఆయనే ప్రభు. ఆ ప్రభువునైనా అవిధేయత చూడకుండా ప్రభువా నీవెవడు
అన్నాడు. ఆ తర్వాత ఏం చేసినంటే అదే ప్రభువుకైనా విధేయత చూపించవచ్చు. ఎంతగా చూపిస్తున్నాడు, ప్రాణం పోయేంత వరకు. ఆ తర్వాత ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్, బ్రతుకుట క్రీస్తే చావైనా లాభం. ఒకవేళ నేను జ్ఞాపకాల కూడికి వెళ్ళిన అక్కడ ఉన్నటువంటి కాపరాలు చంటిని ఒకవేళ మెసేజ్ చెప్పాలంటే నాకు మూడు వాక్యాలు అప్పటికప్పుడు గుర్తుకొచ్చాయి. అందులో ఒకటి ఏంటంటే, మనం చనిపోతే అది మేలుకరంగా ఉండాలి, మనం చనిపోతే విలువకరంగా ఉండాలి, మనం చనిపోయినా కూడా అది లాభకరంగా ఉండాలి. అద్భుతమైనటువంటి మాట. ఈ మూడు విషయాలు 10 నిమిషాలు క్లోజ్ చేద్దాం. అద్భుతమైన మాట. ఆయన తన ప్రభు అంట మనం రక్షించడానికి ఇక్కడికి వచ్చాడంట. ఈ భూమి మీద కేంద్రమైనటువంటి మనకు అర్థం కావాలంటే నడిపోటు మనకు ఉంది కదా, బొడ్రాయి ఉంది కదా. ఎక్కడ మన బొడ్రాయి? బృందాకాలం ఉందా, సాయికృష్ణ కాలం ఉందా, శ్రీకృష్ణ కాలం ఉందా, టీచర్స్ కాలం ఉందా? ఎక్కడ ఉందా మా బుద్ధి బొడ్రాయి? బుద్ధులో ఉన్నారా చెప్పరా? అది అమ్మా అది కిందుకుండండి. నా చిన్న వయసు నుంచి కూడా పెద్దగా అయినా కదా, అది కూడా పెద్దగా బొడ్రాయి అంటే ఈ ఊరు నడబొట్టి అక్కడ దాదాపు 100 సంవత్సరాల నుంచి ఈరోజు అది అందరికీ కనబడుతుంది. ప్రభు అంటే ఎక్కడ వచ్చినట్ట మనం రక్షించడానికి ఈ భూమికి అందరికీ అవసరత తీర్చడానికి, అందరిని రక్షించడానికి ఆయన భూమికి కేంద్రంగా వస్తుంటారు. ఒకవేళ మార్క్స్ వార్త చదువుతారు, మార్క్స్ వార్త 2వ అధ్యాయం 4వ వచనం. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. చాలా ఇదందరూ కూడా మనకు సుపరిచితమైనటువంటి మాటని నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, యేసు ప్రభు అంటే ఆ ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి యేసు ప్రభు యొక్క గట్ట దాదాపు చాలా మంది వచ్చారు. అక్కడ రాయబడుతూ వచ్చిన మాట ఏంటంటే, వాకిట్లో కూడా స్థలం లేదంట. ఏమంట? వాకిట్లో కూడా స్థలం లేదంట. అక్కడ ఆలోచించినటువంటి నాకు తెలిసి ఆ 4 వ్యక్తులు మనకు కనబడుతూ వస్తారు కదా, ఆ 4 వ్యక్తులు కూడా మొట్టమొదటిగా ప్రభువు ఎక్కడ ఉన్నాడో ఆ ఉన్నటువంటి చోట ఎదిగినటువంటి ఆ వ్యక్తులు కనుకనే వాళ్ళు బయటకు వెళ్ళి వాళ్ళకు ఆలోచన కలిగింది. ఏమన్నా ఆలోచన కలిగిందంటే, అయ్యో పలానా వ్యక్తి ఆ రకంగా పడకలో పడుతున్నాడు కదా, ఆ వ్యక్తిని ప్రభు ఎందుకని తీసుకొని వస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా రక్షింపబడుతుంది. వాళ్ళు వచ్చేసరికి అందరూ ఏం చేశారంట, అందరూ నిండిపోయారు. కానీ వారికి ఏం అర్థమైందంటే, ప్రభు మాత్రం ఏ చోట ఉన్నాడో ఆ చోట ఎదిగినటువంటి వారు. మీరు ఎప్పుడన్నా పెంకలేలు కానీ తాండ్రు సైడ్ ఎక్కడ పోయినప్పుడు, లేకపోతే మన దగ్గర బొంద ఏమంటారు ఈ భవంతి ఇల్లు ఏమంటారు అంటారు కదా, పెంకల మీద పెంకలు పెడతారు, భవంతి ఇల్లు అయితే అంటారు కదా. మా పాతిలో ఉండడు నిజమైన లాస్ట్ మొన్న రాకుండా ఏమైనా పెంకలు ఇట్లా రౌండ్ ఉండి ఏమంటారు, అవి ఎట్లుంటాయి తెలుసా? అవి ఇలా మధ్యలో ఉంటాయి. ఒకవేళ ఇక్కడ తీసామనుకో ఈ పైవన్నీ కూడా పడిపోతుంది. అర్థమైందా మీకు చెప్పిన మాట? ఒకవేళ తాండ్రు సైడ్ అక్కడ పోయినప్పుడు బండ మీద బండ ఇట్లా పెడతారు, ఈ బండ మీద ఇలా పెడతారు. ఒకవేళ మధ్యలో బండ తీయడానికి రాదు. ఒకవేళ ఈ బండ మధ్యలో బండ తీస్తే ఈ బండ కింద పడుతుంది. వాళ్ళు ఎక్కడికి వచ్చారు తెలుసా? ఆ ఉన్నటువంటి పైకి వచ్చారు. పైకి వచ్చి అలా తీశారు. తీసి ప్రభు ఎక్కడైతే మధ్యలో ఉన్నాడో ఆ మధ్యలో దింపారు. ఈరోజు మనం కూడా ఆ మధ్యలోనికి అనేక మందిని తీసుకురాగలరు. ప్రభు యుద్ధం మనం తీసుకొని వస్తానంట. ఆయన రాయబడింది, బిడ్డ నువ్వు వచ్చిన కదా నేను స్వస్థపరుస్తా అని ఏమన్నాడంట, వారి విశ్వాసం చూసి. ఈరోజు మన జీవితంలో ఈ 15వ బేతెలు వచ్చి వద్ద అటువంటి విశ్వాసాన్ని మనము పొందుకోవాలి. ఆయన మన మధ్యలో ఉన్నాడంటే ఆయన స్వస్థపరుస్తాడు. నీకు ఏదైనా జరిగి ఉండొచ్చు, అలానే నిన్ను స్వస్థపరుస్తాడని మాత్రమే చెప్పట్లేదు, అలా నిన్ను స్వస్థపరచడానికి కూడా నేను చెప్పను. దేవుడు బలవంతుడు, దేవుడికి అసాధ్యమైందంటే ఏది లేదు. ఆయన వాక్యం సెలవిస్తుంది, స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు కనుక ఖచ్చితంగా ఆయన స్వస్థపరు. అలానే దానికోసమే ప్రభుని వెంబడించమని నేను ఎప్పుడు చెప్పను. నరకమైన, కష్టమైన, సుఖమైన ఏదైనా కూడా ప్రభుని వెంబడించేటటువంటి సత్తా ఒక క్రైస్తవునికి మాత్రమే. ఆ సత్తాలోకి మనం రావాలి. మన మధ్యలో ఉన్నటువంటి అదే సురేష్ అని వచ్చాడు కదా, సురేష్ అని మాట అన్నాడు సమాధి తోట, ఒకవేళ క్రైస్తవుని వెంబడిస్తే అడగడైనా సరే ఈ రోమాలు నిలబడే రీతిగా వెంబడించాలి. సురేష్ మాది తెలుసా మీకు? ఓకే, రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. ఆయన అన్నాడు, ఒకవేళ క్రైస్తవ లోకం అనేది ముందుకు వెళ్ళాలంటే ఏదైనా కూడా ఇలా నిలబడాలి. ఏదో స్వస్థత పరిచారు, అద్భుతాలు జరిగాయి, ఏదో కాంగ్రెషన్ పెరిగింది, అది కాదు. నిలబడగలగాలి. కష్టమైన, సుఖమైన ఏదైనా నిలబడాలి. వారికి ఎంతో కష్టమైంది, వారికి ఎంతో ఇబ్బంది అయింది, అంత మీరు తీసుకెళ్ళగలరు. అయినా కూడా పర్వాలేదు, ప్రభువు మధ్యలో ఉన్నాడు. ఆయన మధ్యలోకి మనం ఈ వ్యక్తిని తీసుకొని వెళ్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా స్వస్థత. అటువంటి విశ్వాసంలోకి ఈరోజు మనము రాగలగాలి. అటువంటి విశ్వాసం గుండా మనము వెళ్ళగలగాలి. మన జీవితం ఆ రీతిగా ప్రభువుకి సమర్పించుకునే రీతిగా మనము కనబడుతూ రాగలగాలి. ఒకవేళ మనం అదే కానీ ఆలోచన చేసినట్టే యేసు ప్రభువును 3వదిగా మనం ఆలోచన చేసినట్టు చదువుతారా? ఎడమవైపు
ఆ. ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసి చాలా మాకు రాయబడింది ఏమనంటే యేసు ప్రభు అంటే సిలువ వేసినటువంటి ఆ తరుణంలో ఎట్లా కనబడుతున్నాడట, ఒక వ్యక్తి కుడి వైపున కనబడుతున్నాడు, ఇంకో వ్యక్తి ఎడమ వైపున కనబడుతున్నాడు. అంటే ప్రభు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు అమ్మా, మధ్యలో ఉన్నట్టు ప్రభు. ఆయన సిలువ వేసినట్టు ఆ తరుణంలో కూడా ఆయన మధ్యలో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ ఇద్దరికి కూడా సేమ్ ఉన్నది. ఎంత డిస్టెన్స్ ఉందంటే ఈ వ్యక్తికి ఎంత డిస్టెన్స్ ఉందో ఈ వ్యక్తి కూడా అంతే డిస్టెన్స్ ఉన్నది. ఇద్దరు కూడా యేసు ప్రభుని నిందించినటువంటి వారే, ఇద్దరు కూడా యేసు ప్రభుని హేళన చేసినటువంటి వారే, ఇద్దరు కూడా యేసు ప్రభుతో మాట్లాడినటువంటి వారే, ఇద్దరు కూడా యేసు ప్రభుని రమారమి 9 గంటల నుంచి ఆయనతో పాటు కూడా వాళ్ళు కూడా ఉండేటట్టు, వాళ్ళు కూడా ఆయనని దూషించినటువంటి. అయినా కూడా అంట ఒకానొక దినమున, ఒకానొక సమయమున, ఒకానొక గడియ సమయం రాగానే ఒక వ్యక్తి అంటాడు, ఒరే మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం. ఎప్పుడన్నా మీరు ఆలోచన చేశారా? ఎవడన్నా చనిపోయేటప్పుడు ఏమన్నా ఆలోచన చేస్తారు? ఎవరైనా చనిపోయినానికి ఏమన్నా ఆలోచన చేస్తారు? పెళ్ళైన అనుకోవాలి భార్య కోసం ఆలోచన చేస్తారు. ఇంకా పెద్దవాళ్ళు, అరే నాకు బిడ్డలకి ఇంకా పెళ్లి కాలేదు, అప్పుడు నేను చనిపోతాను. ఒకవేళ బిడ్డలు పెళ్ళి అయింది, అలాంటి పరిస్థితి నాకు, అయ్యో నా పిల్లల్ని ఇంకా నేను ఎక్కడ కూడా సెట్ చేయలేదు, నా కొడుకుకి పెద్ద లేదు చిన్ని లేదు, ఇలాంటివి ఆలోచన చేస్తారు. ఈ వ్యక్తులు కూడా అంట అలా ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా? ఒక మాట అంటారు ఏమనంటే, మనమిద్దరం కూడా తప్పు చేశాం, ఇద్దరం కూడా నేరం చేశాం. అందులో ఒక వ్యక్తి అంటే ఏమనంటే, నీవు దేవునికి భయపడవా? ఏమంటాడు అమ్మా? ఆయనకు దేవుడు గుర్తుకొచ్చాడు. ఈరోజు చాలా మందికి అన్నీ ఉన్నాయి, దేవుడు భయం లేదు. అర్థమవుతుందని చెప్పినాము, అన్నీ ఉన్నాయి. నాకు కొన్నిసార్లు భయం అవుతుంది, కొన్నిసార్లు నాకు ఇబ్బంది కూడా అవుతుంది. ఏమీ లేనటువంటి కనీసం దేవుని మనం ఒకసారి దూషించిన వారిని, ఒకసారి ఆయనను హింసించినటువంటి వారిని, ఒకసారి నిందించిన, అయినా కూడా వాటన్నిటి నుంచి దేవుడు మనం విడిపించాడు. అయినా కూడా నేను అంటాను ఏంటంటే, ఈ రోజు వరకు కూడా మనకి దేవుని భక్తి ఉంది కానీ భయం లేదు. ఎప్పుడైతే మన జీవితంలో భక్తి ప్లస్ భయం ఈ రెండు అందుకనే సామెతల గ్రంథంలో సొలొమోను రాస్తూ వస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి అంటారు. అంటే భయం ఉండాలి, భక్తి అనేది. ఈరోజు భక్తి చాలా ఉంది, చాలా ఉంది. నాకు చూస్తే కొంతమందిని చూస్తే వీడు భక్తిపరుడే కానీ భయపరుడు కాదనిపిస్తుంది. మన జీవితం మారాలి. ఆయన తన జీవితంలో ప్రభు మధ్యలో ఉన్నాడు. ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నమ్ముకొని జ్ఞాపకము అమోఘమైన మాట. నాకు తెలిసి ఆ మాట నేను ధ్యానిస్తున్నటువంటి సన్నివేశంలో అసలు ఆయన ఇంకేదో ఆలోచన చేయాలి. ఆలోచన చేసిండు అంతకుముందు, నువ్వు కిందికి దిగిరా, మమ్మల్ని కూడా దింపు, నువ్వు చేసుకునేది నువ్వు చేసుకో, మేము చేసుకునేది మేము చేసుకో అన్నాడు. నేను అంటున్నా అట్నే అన్నదే, అయ్యా మమ్మల్ని కూడా దింపు, నువ్వు కూడా దిగిపో. ఎందుకు? కానీ ప్రభులో ఆ ప్రత్యక్షత ఒక వ్యక్తికి. ఈరోజు ఇంతమంది ఉన్నారు కదా, నా ఒక్కరికి ఆ ప్రత్యక్షత కలగాలని కూర్చున్న నేనేమనాలే, ప్రభు నాకు, ప్రభువా నేను నీతో పరదేశంలో ఉండే అనుభవం నాకు అని మనం ప్రార్థన చేసుకోగలగాలి. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మా మధ్య. అది గుర్తుగాలని ఈ 40 దినాలు గత సంవత్సరం ధ్యానించాం. గత సంవత్సరం పోయి మళ్ళీ ఒక సంవత్సరం వచ్చి ఈ జరిగినటువంటి 8 మాసాలలో దేవునికి మనం ఎంత అతీతంగా, ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడు, ఎన్నోసార్లు దేవుడు హెచ్చరిస్తాడు, ఎన్నోసార్లు తన ప్రత్యక్షత చూపిస్తాడు. కానీ మన అవిధేయత. కానీ ఈ రోజు నువ్వు అడగగల, ప్రభువా నీవు నన్ను ఒకరిగా జ్ఞాపకం. ఒకవేళ నువ్వు అలా జ్ఞాపకం చేసుకుంటే ఆయనతో పాటు నాకు తెలిసినటువంటి మంచి వ్యక్తి ఏసన్న కూడా చాలాసార్లు చెప్తూ వస్తారు కదా, అంత పెద్ద పేనం అంతా స్వీట్ చేసి ఒక్క చిన్న విషం ముక్క వేస్తే ఏమైతే అంటది అంతా జాక్కునండి. మంచి దైవజనుడు, చెన్నైలో పరిచయం చేస్తాను, సిఎఫ్సి అని మంచి దైవజనుడు. ఆయన చెప్పారు, అంత వేసి కూడా ఒక చుక్కాందలో వేస్తే విషం అయిపోతుంది. ఆయన ఉదాహరణ చెప్పారు, ఎంత మనం ఏమంటుంది పొలాయి కింద పెట్టి ఆ బిందెను ఉల్టా పెడితే ఏమవుతుంది? నీళ్ళు నిండుతాయా? 365 రోజులు కాదు కదా, ఎన్ని రోజులు పెట్టినా. అనుభవంతో చెప్పినటువంటి వ్యక్తి ఆయన అంటాడు, నేను నరకంలో ఉండడానికి పరలోకంలో ఉండడానికి ప్రభుని వెంబడించాను. వినండి ఈ మాట చాలా. మనం పరలోకం
పరలోకం వస్తుంది, అబ్బో వస్తుంది, మనం చేసిన అన్ని ఏం కనబడే కానీ వస్తాయి, తెల్లబట్టలేదు కూడా వస్తాయి. వస్తుందా చెప్పండి బ్రదర్, మీరే వస్తుందా? రా. ఆ చివరి క్షణంలో ప్రభువు మనని నా బిడ్డ అనగలగాలి. అది అందుకనే వాక్యం రాయబడింది ఏమంటే, బలా నమ్మకమైన. నువ్వెంత పరిచయం చేసినా ఏది చేసినా ఈ ఒక్క మాట ప్రభు అనలేని అనుకుందాం, మనం ఎంత చేసింది కూడా వేస్ట్. ఆ ఒక్క మాట అన్నాడు అనుకో, ఆ దైవజనుడు చెప్పాడంటే మనము నరకంలో ఉన్నా కూడా అది స్వర్గమే. ఆమేన్. ఏదంట? ప్రభువే నరకంలో ఉన్నాడు, మనం నరకంలో ఉంటారు, ఎట్లుంటది? స్వర్గం. అదే మాధుర్యం, అదే మన్నా, అదే జీవం. ఆ రీతిగా మనం ఆ అనుభవంలోనికి రాగలం. ఇంకో మాట అంటాడు, ఇంకా అద్భుతమైన మాట. ఈ మాట ఆయన ఏమంటాడంటే, ఒకవేళ నేను పరలోకంలో ఉన్నా, ఒకవేళ నరకంలో ఉన్నా, కనీసం ఈ రీతిగా ఉన్నా కదా, ఈ రెండు కాళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు కాళ్ళు కాదు, ప్రభుతో నేను ఉంటే ఒక్క అడుగు పెట్టేంత స్థలం ప్రభు నాకు ఇచ్చిన సరిపోతుంది జీవితం. అటువంటి అనుభవం పెట్టించిన ఒక్క అడుగు నాకు అనిపిస్తా ప్రభు అటువంటి అనుభవంలోనికి మనం రాగలగాలి, అటువంటి జీవితాన్ని మనం జీవించగలగాలి, అటువంటి పరదేశాన్ని మనము ఎదురు చూడగలగాలి, అటువంటి అనుభవం ఉన్న మనము వెళ్ళగలగాలి. ఆయన మన మధ్యలో ఉంటే ఎంత శ్రమ వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, మనం ఎన్నిసార్లు ఆయన దోషించినా, ఆయన అన్నాడు ఏమనంటే, ఒకవేళ నీవు ఒప్పుకుంటే అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో. ఈరోజు నీవు అడగగలిగాయి, ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో, నా తప్పిదములన్నిటినీ ఈరోజు నేను విడిచిపెట్టా, వాటన్నిటినీ నీ మధ్యలో విడిచిపెట్టి నీతో సహవాసం, నీతో పరదేశం, నువ్వు ఎక్కడున్నా అక్కడ వస్తా ప్రభు అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకో, సరిపోతుంది. ఆయన జ్ఞాపకం చేసుకున్నాను. వెంటనే నేను అనుకుంటాను ఆయనతో పాటు ఈయన కూడా పరదేశం. నాలుగోది చూద్దాము, అదే లూకాసు వార్త. ఏమని రాయబడుతూ వచ్చినటువంటి మాట ఏంటంటే, ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు ఏం చేసినట్ట, వాళ్ళు భయపడ్డారంట. ఆ తర్వాత రాయబడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు ఏం చేశారంట, మూసేసిరంట. ఆ తర్వాత రాయబడింది ఏమంటే, యేసు వచ్చి వారి మధ్యలో నిలిచి, యేసు ప్రభుని దాదాపుగా శిష్యులందరూ కూడా 3.5 సంవత్సరాలు వెంబడిస్తూ వచ్చారు. ఆయనను వెంబడించినటువంటి వ్యక్తిలో జనం ఉన్నారు, ఆ తర్వాత జన సమూహం ఉన్నారు, ఆ తర్వాత బహు సమూహం ఉన్నారు, ఆ తర్వాత మహాజన సమూహము వెంబడించినటువంటి వారు. వీళ్ళందరూ కూడా ప్రభుని వెంబడించినటువంటి వారు, ప్రభు పెట్టినటువంటి భోజనాన్ని తిన్నవారు, ప్రభు చెప్పినటువంటి అమోఘమైన మాటలు విన్నటువంటి వారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఈ మాటలన్నీ కూడా విన్నారు, కానీ కొంతమంది విడిచిపెట్టారు. కొంతమంది ప్రభువును ఇష్టపడంట, ఆయన శిష్యత్వంలోనికి రావడానికి ఇష్టపడ్డారు. దేనికి రావడానికి? శిష్యత్వంలోనికి రావడానికి ఇష్టపడ్డారు. ప్రభు కూడా వారిని ఏర్పాటు చేసుకుని 70 మందిలో మళ్ళీ ఒక 12 మందిని ఏర్పాటు చేసుకొని, మీరు నా శిష్యులుగా ఉంటారని వాళ్ళకి ఏం చేసినంట, ప్రత్యేకపరిచిన వారుగానే ఉండాలి. కానీ యేసు ప్రభు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏమైపోయినట, భయపడుతూ వచ్చారు. ఆ తర్వాత రాయబడుతూ వచ్చినటువంటి మాట, వాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ఇంటిలో ఏం చేసినట్ట, తలుపు మూసేశారు. అయ్యో, ఆయనను వెంబడించాం కదా, ఆయనే చంపేశారు, ఆయననే సిలువ వేశారు, ఆయన తరపున మళ్ళీ మమ్మలను కూడా సిలువ వేస్తారేమో, మమ్మలను అప్పగిస్తారేమో, మమ్మలను చెరసాల వేశారు. భయపడుతున్నటువంటి సన్నివేశం యేసు ప్రభువు వారి మధ్యలోనికంట వచ్చిందంట. వచ్చేమన్నాడు తెలుసా, మీకు సమాధానము కలుగును గాక అన్నాడు. అమోఘమైన మాట వాళ్ళకి. అప్పటి వరకు వాళ్ళు భయపడుతూ వచ్చారు, అప్పటి వరకు తలుపు వేసినట్టే ఉన్నది, వారి భయం అలానే ఉన్నది. కానీ వారితో వచ్చి ప్రభు అంటాడు, నీకు సమాధానము కలుగును గాక. ఈ రోజు మన జీవితంలో మనము ఎక్కడైతే భయపడుతున్నామో, ఎక్కడైతే దిగులు చెందుతున్నామో, ఎక్కడ నా కుటుంబం, ఎక్కడ నా వ్యవస్థ, ఎక్కడ నా జీవితం అని నువ్వు భయపడుతున్నావు, ఒకవేళ ప్రభు గాని నీ మధ్యలో నిలిస్తే, ప్రభుని నువ్వు వెంబడించేదానిగా ఉంటే, ప్రభుని నువ్వు వెంబడించేవాడిగా ఉండగలిగితే, నీవు భయపడినా, నువ్వు ఏది చేసినా కూడా ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతూ వచ్చి. అంత మాత్రమే కదా, ఆయన అంటూ వచ్చిన మాట ఏంటంటే, నీకు సమాధానము, ప్రభు మనకు సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతూ వచ్చాడు. ఆ తర్వాత అందులో నుంచి ఒక వ్యక్తి లేచి నిలబడి ఆయన వాక్య పరిచయం చేస్తే ఎంతమంది రక్షింపబడ్డారట? కనీసం 3000 మంది రక్షింపబడ్డారు. అదే రోజు వాళ్ళు రక్షింపబడ్డారు, అదే రోజు బ్యాప్టిజం తీసుకున్నారు, అదే రోజు మారు మనసు పొందారు, అదే రోజు ప్రభు కోసం అలా నిలబడుతూ వచ్చారు. అది అద్భుతం. ఈరోజు మనము తలుపు వేసిన వారిగా ఉంటే ప్రభు మన మధ్యలో ఆయన మధ్యలో మనకు సమాధానం అనుగ్రహించును గాక. ఆ సమాధానం మనము పొందుకుందుము కాక. ఆయన మన జీవితంలో ఆ రీతిగా
మనం వర్ధిల్ల చేసి మనం దీవించుగాక. చివరి 5వది చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతా. ప్రకటన గ్రంథం 2వ తరం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసులో ఉన్న ఆ. సంఘపు దూతకు ఆ. ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములు ఆ. తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు ఆ. చెప్పు సంగతులు ఏమనగా చాలా రాయబడింది అక్కడ ఏమంటే 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా. నాకు కానీ ఎడమ వైపు చూసినట్టు ఇక్కడ దీప వృక్షం ఉంది కదా. దేవునికి వెలుగు అంటే చాలా ఇష్టం. ఏది ఇష్టమో అందుకని ప్రభు మన దేనితో పోల్చాడు తెలుసా? వెలుతురుతో పోల్చాడు. మీరు లోకమునికి ఏమై ఉన్నారు? ఏమై ఉన్నారంట? వెలుగై ఉన్నామన్న. ఎవరు అంట చెప్పండి, అందరూ చెప్పండి కదా. వీళ్ళనేమన్నా ఏమైనామంట మనం? నేను వెలుగై ఉన్నా. నేను వెలుగై ఉన్నా. మనం వెలుగుగానే ఉండాలి. ఎప్పటిదాకా వెలుగుగా ఉండాలి? చచ్చేంత వరకు. అది దేవుడు ఇష్టపడుతూ వచ్చిన ఆ కింద రాయబడుతూ వచ్చేది అమోఘమైన మాటలు. ఆ సంఘంతోని భక్తుడైనట్టు యోహాను రాశారు ఏమనంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుతాను. నీవు దుష్టును సహింపలేవనియో, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియో, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలేయలేదనియో నేను అయినను మొదట నీకున్న ప్రేమ నీవు వదిలితివి. మన జీవితంలో ఈ మాటని చెప్పడానికి ఇష్టపడతాను. నీవు ఎప్పుడైనా రక్షింపబడినటువంటి సన్నివేశం నాకు అనుభవం ఉంది. నేను మొట్టమొదటిసారిగా పాత బీదల ప్రార్థనా మందిరంలో నేను రొట్టెలో చేయి వేసినట్టు ఆ తరుణంలో నా చేతికి ఇలా వణికింది. ఇప్పుడు కూడా అవుతుంది. అదే అనుభవం కూడా నేను తీసుకోవడానికి ఇష్టపడతాను. ఆయన శరీరంలో మనం చేయి వేసినామంటే అయోగ్యం. ఇక్కడ కూర్చున్న మనందరికీ కూడా ఒకనొక దినం ఇవన్నీ ఉండేవి. ఇవన్నిటి కూడా మనం వెళ్ళినట్టుండేది. కానీ ప్రభు మీతో మాట్లాడుతున్నాం. మొదట ఉన్నట్టు ఈ 2025 సంవత్సరం ఈ సెప్టెంబర్ మాసం ఈ 11వ దినం మనకు అది కానీ మనం పొందుకొని ముందుకు కొనసాగినట్లయితే అద్భుతమైన మాట అదే వచనంలో రాయబడి ఉంటుంది. ఏంటంటే, జయించు వారికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తు. దేవుడు ఏం చేశారంట? మనకు మొదటిన్న ప్రేమ అప్పుడు అవుతుంది. మనం ఆయన సన్నిధి మనం ఆస్వాదించగలం. నేను గట్టిగా చెప్పగలను, ఈ సంవత్సరం దాదాపు అయిపోవడానికి వచ్చింది కదా. ఎంతమంది వాక్యాన్ని ప్రతిదినం చదువుతారు? ఎంతమంది సంవత్సరానికి ఒక్కసారైనా పూర్తి చేస్తారు? చేస్తారంట. జయించే వారిగా ఉన్నాను. అందుకని ప్రభు నీకు మొదట నాకు తెలిసి అయితే మొదట చదువుతున్న 7 అధ్యాయాలను ఒకరు, 14 అధ్యాయాలను ఒకరు. అబ్బో, అసలు ఆ బ్రదర్ను చూస్తే పరలోకం నుంచి కిందికి వచ్చేవాడు. ఈరోజు ఆ వ్యక్తి ఎట్లా కనబడుతుంది సార్? ఎంత దిగజారిపోయా, ఎంత పతనమైపోయా. ఒక తోటి సేవకుడి, ఒక తోటి దాసుకి, తోటి సహోదరిగా నాకే ఇంత ఆయుసం అయితే స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి ఆ ప్రభు మనం చూసినప్పుడు ఎంత బాధపడుతుండొచ్చు. బాధపడతామో ఆ రీతిగా మనం ఉండకుండా మనకు ఏదైతే మొదటి సహనం ఉందో, ఏదైతే మనము ప్రభుని వెంబడించామో అది మనం పొందుకోవాలి. దాన్ని అనుభవించగలిగాలి. రోజు ప్రభు యుద్ధకి రాగలిగాలి. మనం ప్రభు సన్నిధిలో ఆయన మన జీవితాన్ని మార్చుకునే రీతిగా ప్రభు సన్నిధిలో మనము ఉండగలరు. ఈ ఉద్యోగ కూడికలు ఎందుకో తెలుసా? ఆయన మన మధ్యలో ఉండడానికి ఇష్టపడుతున్న ఆల్రెడీ ఆయన చేసినటువంటి 3వ దర్శనం చెప్తూ వస్తాడు. నేను మీ మధ్య నుండి సహవాసం చేస్తాను. సియోను నివాసుగా అపోస్తులైన పౌలును మనం మొదటిగా చూస్తాం కదా. ఆయన ఊరికి గ్రంథకర్త, మామూలుగా పత్రికలు రాసేవాడే కాదంట. ఏం చేసేవాడంట? పాటలు కూడా పాడేవాడంట. ఏం చేసేవాడంట? పాటలు. మనం పాడినట్టు పాడకుండా చదివినాడు. పౌలు శీలలు ప్రార్థించగా ఏమైందంట? అమ్మ, అద్భుతమైన మాట కదా. నాకంటే పాటలు కూడా అందుకని ఇష్టం. వాక్యం పరలోక రాజ్యాన్ని పోయినాక ఉండకపోవచ్చు, కానీ ఏముంటుంది? ఆరాధన అనేది. ఆరాధన ఉంటుంది అని మనం పాట
పాటలే పాడతామా? చాలా మంది క్రైస్తవ మంచి దైవజనం చెప్పారు అంటే క్రైస్తవులు అబద్ధాలు ఆడరు. ఏం చేయాలంట? అబద్ధాలు ఆడరు. కానీ ఏం చేస్తారు కదా సార్? పాటలు పాడతారంట. ఏం చేస్తారంట? అందుకని ఈ మధ్యకాలంలో నేను కూడా పాటలు పాడడానికి పెద్దగా ఇష్టపడట్లేదు, చాలా తగ్గించాను. రెండోది ఎక్కువ మాట్లాడడానికి కూడా ఇష్టపడట్లేదు, అది కూడా తగ్గించాను. ఏం నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నానంటే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టపడతాను. ఎందుకో తెలుసా? ఆయన నా కోసం ఇచ్చినటువంటి గిఫ్ట్, బహుమానాన్ని నేను ఆశిస్తాను. దానికోసం నేను ప్రాప్తించడానికి ఇష్టపడతాను. దానికోసం నా జీవితాన్ని అర్పించడానికి ఇష్టపడతాను. ఆ ప్రభు మన కోసం తన స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటి మనను ఆయన కోసం మనం నిలబడాలి. ఎంతదాకా నిలబడాలి? చనిపోయేంత వరకు. అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట, అయ్యా వీటన్నిటిని మొదట ఉన్న ప్రేమ నీకు లేదు. ఒకవేళ ఈరోజు నేను ఇవ్వడానికి ఇష్టపడతాను. ఓ ప్రియ సహోదరుడా, ఈ మాటని చెప్పడానికి దాసుగా ఇష్టపడదు. ఆ మాట అంటాడు ఏమనంటే, ఒకవేళ నేను వినకపోతే నీ దీపస్తంభాన్ని ఏం చేస్తానంట? భయంకరమైనటువంటి మాట. మన దీపస్తంభాన్ని ఈరోజు మనము నిలబెట్టుకుంటామా? ఒకవేళ నీవు ఆర్టిస్టుల దానివైతే నీకు సహవాసం అవసరం లేదు, ఈ పరిచయం అవసరం. ఒకవేళ నిలబెట్టుకోవాలని నువ్వు ఆలోచన కలిగి ఆశ కలిగి ఉంటే ప్రభు నిలబెడతాడు. ఏం చేస్తాడు? ప్రభు నిలబెడతాడు. మన ప్రభుని అడగాలి, ఆయన మన మధ్యలో సహవాసము చేస్తాడు. మన పాటలు పాడుకుంటూ సీయోనుకు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇచ్చేటటువంటి జీవ వృక్ష ఫలను మనము అనుభవించాలి. ఆ రీతిగా ప్రభు మన అందరికీ కూడా వెంటారుగా దీవించి ఆశీర్వదించి ఆయన మన మధ్యలో మనతో సహవాసం చేయడం దాకా తల నుంచి ప్రార్థనిస్తాం. ఒకసారి ప్రభు మీద మనం ఆధారపడతాం, ఆనుకుందాం. ప్రభువా, నీ జననం మా మధ్యలో జరిగింది, నీ పరిచర్య మా మధ్యలో జరిగింది, నీ మరణం మా మధ్యలో జరిగింది, నీ పునరుద్ధానం మా మధ్యలో జరిగింది, నీ ఆరోహణమైన తర్వాత నీవు మా మధ్యలో సంచరిస్తున్నటువంటి మమ్మల్ని చూస్తున్నటువంటి దేవుడు ప్రభు. ఒకవేళ మాకు మొదట ఉన్నటువంటి ప్రేమ, మొదటున్న క్రియ, మొదటున్న దానికి ప్రతిచర్యగా మేము ఉండకుండా ప్రభు, మరొకసారి ఈ ఉజ్జీవ కోడికల చేత మాతో మాట్లాడిన ప్రతి మాట మా జీవితంలో నెరవేర్చబడి సహాయం నైనా. మేము ఇక్కడ నుంచి వెళుతుండగా మేము ఆరిపోయిన వారిగా ఉండకుండా వెలిగించబడే వారిగా, లోక సంబంధుల వలె మేము ఉండకుండా నైనా మేము వెలుగు జ్యోతుల వలె ఉండడానికి సహాయం చేయండి. మీరు మా మధ్యలో నివాసం చేస్తే అది సాధ్యమవుతుంది. మీరు మాతో ఉంటే అది సాధ్యమవుతుంది. మీరు మమ్మలను ముందుకు నడిపిస్తే అది సాధ్యమవుతుంది. మేము ఎక్కడ పతనమైపోయాము, ఎక్కడ బలహీనం ఉన్నామో వాటన్నిటినైనా ఈ రాత్రికాల సమయంలో నీకు ఒప్పుకుంటున్నాము. తిరిగి మనను జీవింపజేయండి. శేష జీవితం అంతా కూడా నీ కొరకునైనా మేము ప్రయాసపడిగా వారు ఉండడానికి సహాయం చేయడం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరలోక రాజ్యాన్ని ఇస్తాం. మరొకసారి రీతిగా నీ వాక్య పరిచయం చేసే అనుభవాన్ని మీరు మాకు సూచించినందుకని స్తోత్రాలు. నిన్న ప్రతి వారం కూడానైనా నీవు మా మధ్యలో ఉంటే ఎటువంటి అనుభవం గుండా వెళ్తామో మీరు మాకు అందించిన వర్తమానాన్ని బట్టి స్తోత్రాలు. మా రక్షణ జీవితం, మా స్వస్థత జీవితం నైనా మాలో ఉన్న ప్రతిదీ తీసుకొని మేమునైనా ఒకనొక దినంలో నీతో పరదేశులుగా ఉండే అనుభవం, మా పరిచర్యలో, మా కుటుంబంలో, మా వ్యక్తిగత జీవితంలో నీ సమాధానం, మా జీవితంలో మేము మొదటి కోల్పోయిన ప్రేమను తిరిగి మేము పొందుకొని నీ జీవ వృక్ష ఫలంలో పొందే రీతిగా మమ్మల్ని అందరూ కూడా మీరు అభిషేకించి ఆ దర్శనము చేత, ఆ యొక్క విజన్ చేత ఇక్కడి నుంచి వెళ్ళడానికి మీరు సహాయతను అనుగ్రహించి చేరుచిన ప్రతి బిడ్డ నా మేరకు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.